श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరికథామృతసారమునందు కరుణా సంధిలో వెనుకటి పాఠమునందు 25వ పద్యము చెప్పబడుతూ ఉన్నది. 25వ పద్యము ఈ విధంగా ఉన్నది. ಒಡಲ ನೆಳಲಂದದಿ ಹರಿ ನಮ್ಮೊಡನೆ ತಿರುಗುವ ಒಂದರಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನೆಂದೆನಿಸಿ ತಡೆವ ದುರಿತೌಘಗಳ ಕಾಮದ ಕೊಡುವ ಸಕಲೇಷ್ಟಗಳ ಸಂತತ ನಡೆವ ನಮ್ಮಂದದಲ್ಲಿ ನವ ಸುವಿಶೇಷ ಸನ್ಮಹಿಮ. ఈ పద్యములో వెనుకటి పాఠంలో వడల నెళలందది హరి నమ్మొడనే తిరుగువ అనే విషయాన్ని చెప్పుకున్నాం. నీడవలే మన వెంటనే భగవంతుడు సర్వకాల సర్వావస్థలయందు సదా ఉండి మనతోనే తిరుగుతూ ఉంటాడు చెప్పుకున్నాం. ఈరోజు ಒಂದ ಅರಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ భక్తాధీననెందెనిసి ఎప్పుడూ మనతో నీడవలే ఉంటూ మనతో తిరుగుతూ ఒక అరక్షణమైనా వదలకుండా మనము మనవారు అనుకున్నటువంటి వాళ్ళైనా మనలను కొంతసేపు వదిలి పక్కకు దూరానికి వెళతారేమో కానీ అయితే భగవంతుడు బింబరూపి అయి మనలో ఉండి మనతో పాటుగా ఒక అరక్షణమైనా మనలను వదిలి ఉండక ఎప్పుడూ మనతోనే ఉంటూ బెంబలనాగి భక్తాధీననెందెనిసి, నేను భక్తాధీనుణ్ణి భక్తవత్సలుణ్ణి అనిపించుకొని బెంబలనాగి ఎప్పుడూ భక్తులకు తాను బలముగా ఎప్పుడూ వారి వెన్నంటి వెన్ను దన్నుగా భగవంతుడు ఉంటూ ఉన్నాడు. మనకు వెన్ను దన్ను బలము అంతయు కూడా భగవంతుడే. ఎందుకంటే వాడు లేకుండా మనము ఏమీ చెయ్యలేము కాబట్టి. తేన వినా తృణమపి నచలతి అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి వాడు మనతో ఉండి మనకు వెన్నుదన్నుగా ఉండి భక్తాధీనుడు. తన భక్తులు ఏమి చెబితే అది వింటాడు. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా అంబరీషోపాఖ్యానములో దూర్వాసులను ఉద్దేశించి భగవంతుడు హే ద్విజ అహం భక్తపరాధీన అస్వతంత్రమివ అని చెబుతాడు. ఏ బ్రాహ్మణ, నేను భక్తపరాధీనుణ్ణి, భక్తులు ఏమి చెబితే అది చేసేటటువంటి వాణ్ణి. నా భక్తుల విషయంలో నేను అస్వతంత్రుని వలె ఉంటాను. అస్వతంత్రుణ్ణి కాదు, నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి. అయినా నా భక్తుల విషయంలో నేను వారి అధీనము అని అనిపించుకొని వారి విషయంలో ఒక అస్వతంత్రుని వలె ఉంటాను
దానినే చెబుతూ ఉన్నారు ఇక్కడ. ಒಡಲ ನೆಳಲಂದದಿ ಹರಿನಮ್ಮೊಡನೆ ತಿರುಗುವ ಒಂದರಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನೆಂದೆನಿಸಿ. సరే, భక్తాధీనుడై మనతో ఉండి మనలను వదలి ఒక అరక్షణమైనా వదలకుండా ఉండి భగవంతుడు ఏమి చేస్తాడు? వాడు ఉండటం వలన మనకు ప్రయోజనం ఏమిటి? ఒకడు మనతో ఉన్నాడు అంటే వాని వల్ల మనకు ప్రయోజనం ఉండాలి, లేదా మనకు వాని వలన ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా ఒకరితో ఒకరు కలిసి ఉండటం వలన ఏమి వ్యర్థమవుతుంది. ఉండి ఏం చేస్తాడయ్యా? తడవ దురితౌఘగడ, తన భక్తుల పాపముల సమూహములను అతడు నియంత్రిస్తాడు, వాటిని నాశము చేస్తాడు. భక్తుల పాప సమూహములను ఆపి వాటి నుండి వారిని అంటే తన భక్తులను రక్షిస్తాడు. ఎందుకయ్యా భక్తులతో పాటుగా ఎప్పుడూ ఉంటాడు నీడవలే అని అంటే, మనం చెప్పుకున్నట్లుగా వాడు బింబము, మనము ప్రతిబింబము. బింబము స్వతంత్రము, ప్రతిబింబము అస్వతంత్రము. కాబట్టి బింబ ప్రతిబింబములు ఎప్పుడూ కలిసే ఉంటాయి. నీడ ఎలాగా మనతో పాటుగా ఎప్పుడూ ఉంటుందో అదేవిధంగా మనకు బింబమైనటువంటి భగవంతుడు ప్రతిబింబమైనటువంటి మనతో సర్వకాల సర్వావస్థలయందు ఉండి తన భక్తుల పాప సమూహములను ఆపుతూ, పోగొడుతూ, రక్షిస్తూ భక్తులకు వెన్నుదన్నుగా ఉండేటటువంటి వాడు భగవంతుడు. ఇక కామద అంటే కోరినటువంటివి ఇచ్చేటటువంటి వాడు. మన కోరికలను తీర్చేటటువంటి వాడు స్వతంత్రంగా వాడు ఒక్కడే, కాబట్టి వాడు కామద. అంతేకాకుండా కొడువ సకలేష్టగళ సంతత నడవ నమ్మందదలి. కొడువ సకలేష్టగళ, మనము ఏమి అభిలషిస్తామో అంటే తన భక్తులు ఏది అపేక్షిస్తారో, కోరుకుంటారో వాటిని ఇచ్చేటటువంటి వాడు సకలేష్టప్రదుడు భగవంతుడు. సంతత నడవ నమ్మందదలి, ఎల్లప్పుడూ మనతో పాటుగా మనకు తగినట్లుగా నడుస్తాడట. అది విశేషము. మనతో ఉండేటటువంటి వారు మన ఇష్టానికి అనుగుణంగా కాకుండా, మనకు అనుకూలంగా కాకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా వారు నడిస్తే ఏమవుతుంది? ఏ దారి అంటే గోదారి అని అవుతుంది. అయితే భగవంతుడు అలా కాకుండా నడవ నమ్మందదలి, మనకు ఎలా కావాలో అంటే మనకు కావలసినట్లుగా అని అంటే మనము అస్వతంత్రులము, మనకంటూ స్వతంత్రంగా ఏ విధమైనటువంటి అధికారము లేదు. నడవ నమ్మందదలి అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, జీవుల వారి యోగ్యతానుసారంగా, వారి కర్మానుసారంగా, అంటే సాత్విక, రాజస, తామస జీవరాశులు వారి స్వభావ గుణానికి అనుగుణంగా, వారి కర్మల అనుసారంగా వారిని వారు ఆ మార్గంలో నడిచేటట్లుగా చేస్తాడు భగవంతుడు వారితో పాటుగా ఉండి. అంటే జీవుల స్వభావానికి అనుగుణంగా, వారి కర్మలకు అనుగుణంగా, దానినే నడవ నమ్మందదలి, మనకు కావలసినట్లుగా నడుస్తాడు అంటే అలా అర్థం చేసుకోవాలే కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఎక్కడ రమ్మంటే అక్కడ వాడు వస్తాడని కాదు. నడవ నమ్మందదలి. ఇక నవ సువిశేష సన్మహిమ. క్రొత్త విశేషమైనటువంటి
మంచి మంచి మహిమలు కలిగినటువంటి వాడు, సమీచీనమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడు. నవ సువిశేష సన్మహిమ అని అంటే, నవ అంటే క్రొత్తవి, క్రొంగొత్తవి, నిత్య నూతనము, మిక్కిలి విశిష్టమైనటువంటి సన్మహిమ, మంచి మహిమలు, సమీచీనమైనటువంటి మహిమలు కలవాడు ఎవడు అంటే మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు. భగవంతుడు సర్వాంతర్యామి అయి ఉండి అన్ని చోట్ల ఉన్నాడు. వాడు ఇక్కడ అక్కడ ఎక్కడ అనేటటువంటి ప్రశ్న లేకుండా అన్ని చోట్ల ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్క జీవి యందు వాడు ప్రత్యేకంగా ఉపాసించటానికి బింబరూపిగా ఉంటూ ఉన్నాడు. ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క బింబరూపాన్ని దాల్చాడు. అంటే ఎవరికి వారికి ప్రత్యేకంగా క్రొత్తగా బింబరూపాన్ని ధరించి వారి హృదయ కమలంలో ఉండి వాడు స్వతంత్రుడై బింబమై ఉండి అస్వతంత్రులైనటువంటి ప్రతిబింబమైనటువంటి జీవులను నియంత్రిస్తూ ఉన్నాడు. ఒక జీవుని యందు ఉన్నప్పుడు మళ్ళీ వాడు క్రొంగొత్త నవ సువిశేషాన్ని ఎందుకు చెప్పారయ్యా అని అంటే, పుట్టినటువంటి ప్రతి జీవికి భగవంతుడు బింబము. ఈ జీవులు సాధన చేసుకొని, సృష్టికి వచ్చినటువంటి జీవులు సాధన చేసుకొని వారి సాధన పూర్తి అయిన తరువాత వారి గతులను చేరతారు. సాత్వికులు మోక్షానికి, రాజసులు నిత్య సంసారానికి, శాంతానిక లోకానికి, తామసులు అంధం తమస్సునకు చేరుతారు. అయితే ఈ జీవులు పుట్టడము అనేటటువంటిది, అంటే ఈ జీవులు సంసారానికి రావటము, సంసారములోనికి తేవడానికి జీవసృష్టి. ఒక్క జీవులు వెళ్ళిపోతే ఇంకో జీవులు వస్తూనే ఉంటారు. ఇలాగా జీవులు కొత్తగా, అంటే అసృజ్య స్థితిలో ఉన్నటువంటి, సృష్టి కానటువంటి అసృజ్య స్థితిలో ఉన్నటువంటి జీవులు అనేక మంది సంసారంలోనికి వస్తూ ఉంటారు. వారు భగవంతుని చేత సృష్టింపబడుతూ ఉంటారు. ఇక్కడ సృష్టింపబడటము అంటే అసృజ్య స్థితిలో ఉన్నటువంటి జీవులను సృజ్య స్థితిలోకి భగవంతుడు తేవడమే సృష్టి. ఈ కొత్తగా జీవులు సృష్టిలోనికి వచ్చినప్పుడు, సృజ్య స్థితిలోనికి వచ్చినప్పుడు మళ్ళీ వారిలో కొత్తగా ఒక్కొక్క ప్రత్యేక బింబరూపిగా ఉంటూ ఉంటాడు. అందుకే నవ సువిశేష, కొత్త రూపములు కలిగినటువంటి వాడు, క్రొత్తది క్రొంగొత్తవి అనేటటువంటిది భగవంతునికి ఎప్పుడూ వాడు నిత్య నూతనంగా ఉంటూ ఉంటాడు. జీవులు కొత్తగా జీవులు సృష్టిలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జీవి యందు ప్రత్యేక బింబరూపిగా ఉంటూ ఉంటాడు. కాబట్టి వాడు నవ సువిశేష, నవ సువిశేషుడు. ఎందుకు? భగవంతుని రూపములు అనంతములు, ఆ రూపములు ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాయి. లక్ష్మీదేవి భగవంతుని యందు ఎప్పుడూ క్రొత్తగా వాని గుణములను, రూపములను, మహిమలను సదా ఆమె ఆలోచించి తెలుసుకొని ఆనందిస్తూ ఉంటుందట. అదే మనం చెప్పుకున్నాం మంగళాచరణ సంధి యందు 2వ పద్యంలో, ಜಗದುದರ ನತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳನ್ನ ಆಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾವಿಶೇಷಗಳ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ ಮಿಗೆ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ మహాలకుమి సంతైసలనుదినవు. కాబట్టి నవ సువిశేష సన్మహిమ, సమీచీనమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడు, మంచి మహిమలు కలిగినటువంటి వాడు. అందుకే సన్మహిమ అన్నారు. ఇటువంటి మహిమలు కలిగినటువంటి వాడు బింబరూపి భగవంతుడు. ఈ విధంగా జగన్నాథదాసుల వారు మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి, అర్థాత్
సర్వత్ర వ్యాప్తుడైనటువంటి, సర్వోత్తముడైనటువంటి, సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి, జ్ఞేయుడైనటువంటి, గమ్యుడైనటువంటి భగవంతుని మహిమను, వాని కరుణ, భగవంతుడు ఈ విధంగా అనంతానంత జీవరాశి యందు ఉండి వారి చలన వలనములను నియంత్రిస్తూ వారి వారి గతులను వారు చేరేటట్లుగా వారి చేత కార్యములను చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు సన్మహిముడు. ఈ విధంగా భగవంతుడు తన భక్తుల పట్ల భగవద్గీతలో చెప్పినట్లుగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు ఎప్పుడు తన భక్తులతో ఉండి వారిని రక్షిస్తూ అనుగ్రహిస్తూ వారికి వెన్నుదన్నుగా ఉండి వారిని రక్షిస్తూ ఉంటాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము అని ఈ 26వ పద్యంలో జగన్నాథదాసుల వారు చెప్పినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ మనం రేపటి పాఠమునందు 27వ పద్యాన్ని చెప్పుకుందాము. 25వ పద్యం ఇది. 26వ పద్యాన్ని రేపు బిట్టవర భవపాశదిందలి కట్టువను బహు కఠిన నివ అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.